సహకార రంగ బ్యాంకుల బలోపేతం, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం ప్రవేశపెట్టాలని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని వక్తలు ఉద్ఘాటించారు. గ్రామీణ వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పన కోసం 2.50 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. సహకార సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాలని, గ్రామీణ వ్యవసాయ రైతాంగానికి సేవలందిస్తున్న సహకార సంస్థలకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 నుంచి పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆహ్వాన సంఘం చైర్మన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం, ఏపీ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు, అసోసియేషన్ నేతలు, సహకార రంగ ఉద్యమకారులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వామపక్ష ఉద్యమాలకు కేంద్ర బిందువుగా విలసిల్లుతున్న విజయవాడలో ఈ వజ్రోత్సవాలు నిర్వహించడం ముదావహం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గ రైతాంగం ఐక్యంగా తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సహకార బ్యాంకుల రంగంలో రెండంచెల విధానంతో పిఐసిఎస్ రైతులు తీసుకునే రుణాల్లో 3% వడ్డీ తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులకు మేలు చేసేలా ఉంటుందన్నారు. రెండంచెల విధానం అమలుపై ఇప్పటికే పూర్వపు ఆప్కాబ్ చైర్మన్ టిడి జనార్దన్ నేతృత్వంలో త్వరలోనే సీఎం చంద్రబాబు వద్దకు అసోసియేషన్ నేతలు కలిసి సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చాలా సంతోషము. ఈ సందర్భంగా నేను 2 మాటలు మాత్రం ప్రత్యేకించి చెప్పాలనే జనార్దన్ గారి కంటే ముందు మాట్లాడాలనుకున్నాను. ఒకటేమంటే, అవునన్నా కాదన్నా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు, రైతాంగానికి సేవ చేస్తున్నది, మిగతా అందరికంటే ఎక్కువ సేవ చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన సహకార బ్యాంకులు. అంటే నేరుగా ప్రత్యక్షంగా వారికి మనం ఉపయోగపడతా ఉన్నాం, వారి కోసం చేస్తాం. నెంబర్ 2 ఏమంటే 60 సంవత్సరాలు 60 ఇయర్స్ అనేది మామూలు విషయం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము. మన ఆనాడు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నట్లే, కానీ వీళ్ళందరినీ సంఘటితం చేసి మన ఆనాడు మాధవరావు వారు చాలా మంది పెద్దలు వారు ఎన్నో కష్టాలకు వచ్చి ఇవాళ ఈ స్థాయి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగానే నిన్న ఒక మంచి సెమినార్ కూడా ఏర్పాటు చేశారు, రౌండ్ టేబుల్ సమావేశం. ఆ సమావేశంలో ప్రధానమైన డిమాండ్ ఏమంటే, మేజర్ డిమాండ్, నంబర్ 1 డిమాండ్ వారు ఏమంటున్నారంటే, ఈ దొంగను తగ్గించండి, 2 టైర్ సిస్టమ్ తీసుకొని వస్తే అది రైతులకు ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా. ఎందుకంటే 2 టైర్ సిస్టమ్ రావడం వల్ల ఇప్పుడు ప్రతి దగ్గర 4 దొంతలు ఉండడం వల్ల ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి నేరుగా స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇవాళ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాంచ్లుగా పెట్టి నేరుగా రైతుకి, పిఎస్సిఎస్ కి మనం చేయొచ్చు కదా. ఆ రకంగా ఫైనాన్స్ చేస్తే రైతు పైన భారం తగ్గుతుంది. నంబర్ 2 ఏమంటే, ఇవాళ ప్రాక్టికల్ చూస్తే ఎక్కడైనా ఉద్యోగస్తులు ఎక్కడ పొరపాటు చేయరు, ఉద్యోగస్తులంతా కరెక్ట్ చేసినారని మనం చెప్పలేము. కానీ ఉద్యోగస్తులు చేసినా వస్తే, నేను గ్రామాల్లో సహకార సంఘాలు అంటే లోన్లు ఎక్కువ అడిగేవాళ్ళు, రైతులకు సరిపడిన పరపతి దొరికేది కాదు. వాణిజ్య బ్యాంకులు అందుబాటులో ఉండేవి కావు, సహకార బ్యాంకులు అందుబాటులో ఉండేవి కానీ నిధులు ఏమి ఉండేది. మనకి ఎట్లా ఏం చెయ్యాలి కనుక వీళ్ళ అవసరాలన్నీ తీర్చలేకపోతే మనకి కుర్చీ ఎందుకు, మనం ఇక్కడ బాధ్యత ఏంటి అని నాకు ఆలోచన వచ్చింది. ఒక రోజు డిసిసిబి ఎంప్లాయీస్ అందరినీ సాయంత్రం పిలిచి కూర్చోబెట్టి రాత్రి భోజనం పెట్టి రాత్రి 2 వరకు మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం, ఎట్ట చేద్దాం. నా ఆశయం, లక్ష్యం ఒకటే, అడిగిన ప్రతి రైతుకి పంట రుణం ఇవ్వాలి. దీనికి ఏంటి అప్పుడు చెప్పారు, జిల్లాలో లోన్ లీటర్లో మనం ఎక్కువ ఇస్తున్నాం, డిపాజిట్లు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నాయి, డిపాజిట్లు లేని లోన్లు ఎట్లా ఇస్తామని సిబ్బంది చెప్పారు. నేను కొత్త రోజులు కదా అయినప్పుడు
గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు కూడా వాణిజ్య బ్యాంకుల్లోనే ఉంటున్నాయి. మరి మీరందరూ డబ్బులు వాణిజ్య బ్యాంకుల్లో దాచి మా దగ్గర లోన్లు అడిగితే మేమెట్లు ఇవ్వాలి? అందువల్ల మీ అందరి డిపాజిట్స్ కూడా కృష్ణా బ్యాంకుకి వేయండి అని చెప్పి మనం చేసే సేవలు వాళ్ళకి వివరించే విధంగా కరపత్రాలు వేసి మైక్ లో ప్రచారం చేయించి జిల్లా అంతా చేయించారు. కృష్ణా బ్యాంక్ మీ బ్యాంక్, మా బ్యాంక్, మనందరి బ్యాంక్ అని చెప్పి అన్ని బ్రాంచ్ల్లో మీటింగ్ పెట్టి సిబ్బంది మొత్తాన్ని సమాయత్తం చేసి పోటీగా కమర్షియల్ బ్యాంక్స్ తో పాటు డిపాజిట్స్ సేకరించి నిధుల్ని పెద్ద ఎత్తున పెంచాం. అసలు అది ఊహించడం మా సిబ్బంది. మన నంబర్ సార్ ఇయర్ సార్ అన్నారు. ఎందుకు నంబర్ అయ్యా? మనం నమ్మకంగా పనిచేస్తే వస్తుందని అనతి కాలంలోనే సాధించాం.